హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం పార్ట్ 3 క్లాస్ రూమ్లో మనం ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడే మాటల గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చూశాక ఈ వీడియోని చూడండి. ద టీచర్ ఆస్క్డ్ మీ టు రన్ 4 times అరౌండ్ ద గ్రౌండ్. ద టీచర్ ఆస్క్డ్ మీ టు రన్ 4 times అరౌండ్ ద గ్రౌండ్ అంటే తెలుగులో టీచర్ నన్ను గ్రౌండులో 4 చుట్లు చుట్టి రమ్మంది అని అర్థం. ది టీచర్ మేడ్ మీ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ది టీచర్ మేడ్ మీ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అంటే తెలుగులో టీచర్ నన్ను బెంచ్ మీద నిలబెట్టింది అని అర్థం. ది టీచర్ మేడ్ మీ సిట్ అగైనెస్ట్ ద వాల్. ది టీచర్ మేడ్ మీ సిట్ అగైనెస్ట్ ద వాల్ అంటే తెలుగులో టీచర్ నన్ను గోడ కుర్చీ వేయించింది అని అర్థం. ది టీచర్ మేడ్ మీ డూ సిటప్స్. ది టీచర్ మేడ్ మీ డూ సిటప్స్ అంటే తెలుగులో టీచర్ నన్ను గుంజీళ్ళు తీయించింది అని అర్థం. హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ అంటే తెలుగులో పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని అర్థం. వెన్ ఆర్ ద ఎగ్జామ్స్ ఫర్ యువర్ క్లాస్. వెన్ ఆర్ ద ఎగ్జామ్స్ ఫర్ యువర్ క్లాస్ అంటే తెలుగులో మీ క్లాస్కు పరీక్షలు ఎప్పుడు అని అర్థం. హ్యావ్ యూ గాట్ యాన్ ఎక్స్ట్రా పెన్. హ్యావ్ యూ గాట్ యాన్ ఎక్స్ట్రా పెన్ అంటే తెలుగులో నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా పెన్ ఉందా అని అర్థం. లెట్ మీ టెల్ ద ఆన్సర్ సార్. లెట్ మీ టెల్ ద ఆన్సర్ సార్ అంటే తెలుగులో నన్ను సమాధానం చెప్పనివ్వండి అని అర్థం. హూ ఈజ్ అవర్ కరస్పాండెంట్. హూ ఈజ్ అవర్ కరస్పాండెంట్ అంటే తెలుగులో మన కరస్పాండెంట్ ఎవరు అని అర్థం. ఇన్ విచ్ సబ్జెక్ట్స్ డూ యూ హ్యావ్ హోంవర్క్. ఇన్ విచ్ సబ్జెక్ట్స్ డూ యూ హ్యావ్ హోంవర్క్ అంటే తెలుగులో ఏ ఏ సబ్జెక్టులో హోంవర్క్ ఇచ్చారు అని అర్థం. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ లేదా హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ లేదా హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ అంటే తెలుగులో నీ హోంవర్క్ పూర్తి చేశావా అని అర్థం. డూ వీ హ్యావ్ స్కూల్ టుమారో. డూ వీ హ్యావ్ స్కూల్ టుమారో అంటే తెలుగులో రేపు స్కూలు ఉందా అని అర్థం. ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్ లేదా టైమ్స్ అప్. ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్ లేదా టైమ్స్ అప్ అంటే తెలుగులో స్కూలుకు వెళ్ళే టైం అయింది అని అర్థం. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ గేవ్ హిమ్ ఎస్టర్డే. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ గేవ్ హిమ్ ఎస్టర్డే అంటే తెలుగులో నిన్న అతనికి ఇచ్చిన పుస్తకం ఇదే అని అర్థం. ఐ యామ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. ఐ యామ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అంటే తెలుగులో నేను చదువు మీద శ్రద్ధ చూపలేకపోతున్నాను అని అర్థం. ద టీచర్ ఆస్క్డ్ మీ టు రన్ 4 times అరౌండ్ ద గ్రౌండ్. ద టీచర్ ఆస్క్డ్ మీ టు రన్ 4 times అరౌండ్ ద గ్రౌండ్ అంటే తెలుగులో టీచర్ నన్ను గ్రౌండులో 4 చుట్లు చుట్టి రమ్మంది అని అర్థం. ది టీచర్ మేడ్ మీ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ది టీచర్ మేడ్ మీ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అంటే తెలుగులో టీచర్ నన్ను బెంచ్ మీద నిలబెట్టింది అని అర్థం. ది టీచర్ మేడ్ మీ సిట్ అగైనెస్ట్ ద వాల్. ది టీచర్ మేడ్ మీ సిట్ అగైనెస్ట్ ద వాల్ అంటే తెలుగులో టీచర్ నన్ను గోడ కుర్చీ వేయించింది అని అర్థం. ది టీచర్ మేడ్ మీ డూ సిటప్స్. ది టీచర్ మేడ్ మీ డూ సిటప్స్ అంటే తెలుగులో టీచర్ నన్ను గుంజీళ్ళు తీయించింది అని అర్థం. హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ అంటే తెలుగులో పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని అర్థం. వెన్ ఆర్ ద ఎగ్జామ్స్ ఫర్ యువర్ క్లాస్. వెన్ ఆర్ ద ఎగ్జామ్స్ ఫర్ యువర్ క్లాస్ అంటే తెలుగులో మీ క్లాస్కు పరీక్షలు ఎప్పుడు అని అర్థం. హ్యావ్ యూ గాట్ యాన్ ఎక్స్ట్రా పెన్.
హ్యావ్ యూ గాట్ యాన్ ఎక్స్ట్రా పెన్ అంటే తెలుగులో నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా పెన్ ఉందా అని అర్థం. లెట్ మీ టెల్ ద ఆన్సర్ సార్, లెట్ మీ టెల్ ద ఆన్సర్ సార్ అంటే తెలుగులో నన్ను సమాధానం చెప్పనివ్వండి అని అర్థం. హూ ఈజ్ అవర్ కరస్పాండెంట్, హూ ఈజ్ అవర్ కరస్పాండెంట్ అంటే తెలుగులో మన కరస్పాండెంట్ ఎవరు అని అర్థం. ఇన్ విచ్ సబ్జెక్ట్స్ డూ యూ హ్యావ్ హోంవర్క్, ఇన్ విచ్ సబ్జెక్ట్స్ డూ యూ హ్యావ్ హోంవర్క్ అంటే తెలుగులో ఏ ఏ సబ్జెక్టులో హోంవర్క్ ఇచ్చారు అని అర్థం. హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ లేదా హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్, హ్యావ్ యూ డన్ యువర్ హోంవర్క్ లేదా హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ అంటే తెలుగులో నీ హోంవర్క్ పూర్తి చేశావా అని అర్థం. డూ వీ హ్యావ్ స్కూల్ టుమారో, డూ వీ హ్యావ్ స్కూల్ టుమారో అంటే తెలుగులో రేపు స్కూలు ఉందా అని అర్థం. ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్ లేదా టైమ్స్ అప్, ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్ లేదా టైమ్స్ అప్ అంటే తెలుగులో స్కూలుకు వెళ్ళే టైం అయింది అని అర్థం. దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ గేవ్ హిమ్ ఎస్టర్డే, దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ గేవ్ హిమ్ ఎస్టర్డే అంటే తెలుగులో నిన్న అతనికి ఇచ్చిన పుస్తకం ఇదే అని అర్థం. ఐ యామ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, ఐ యామ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అంటే తెలుగులో నేను చదువు మీద శ్రద్ధ చూపలేకపోతున్నాను అని అర్థం.